మహావాగ్గేయకారుడు గురించి నిజంగా మా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన కేవలం ఒక ప్రజా కళాకారుడు అంటే కేవలం కొద్దిమందికే పరిమితం కాదు, ఓ సినిమాలకి కాదు. ఇది లైక్ అక్టోపస్, అన్ని రంగాలను అల్లుకున్న మహా గొప్ప కళాకారుడు, ప్రజా వాగ్గేయకారుడైన ఆయన సేవలను గుర్తించి గౌరవించి తెలంగాణ ప్రభుత్వం 14 ఏళ్ల నుంచి మా సినిమా ఫీల్డ్లో నంది అవార్డు లెవెల్ రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఇప్పించి దానికి నంది అవార్డు కాకుండా గద్దర్ అవార్డులను ప్రకటించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి నేను నిజంగా సెల్యూట్ చేస్తున్నాను. అంత గౌరవించారు గద్దరానికి. బికాజ్ ఈజ్ యూనిఫికేషన్, ఈజ్ యూనివర్స్. అందరి కళాకారుడైనా కేవలం ప్రజలకి ఇక్కడ ఇదే కాదు, సినిమాలు కూడా అన్నిటికి కూడా ఆయన కళాకారుడే. అస్సాంలో భూపేన్ హజారికా అనే గొప్ప సింగర్ ఉన్నాడు, మహానుభావుడు, గ్రేటెస్ట్ సింగర్ అండ్ లిరికిస్ట్, భారతరత్న అయిన భూపేన్ హజారికా ప్రజా కళాకారుడు, ప్రజా వాగ్గేయకారుడైనా అక్కడే ఎంత గౌరవిస్తారంటే అస్సాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలతో పాటు భూపేన్ హజారికా ఫోటో కూడా పెడతారు. ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తారు భూపేన్ హజారికాకి. అలాగే మళ్ళా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని పేరు చెప్పి ఈ సినిమా పరిశ్రమలో ఈ అవార్డ్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అలా చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ, రీసెంట్గా అవార్డు జరిగినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేశాను. ఆ అవార్డులో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మలో నంది అవార్డ్స్ అన్నప్పుడు నందీశ్వరుడు బొమ్మ ఉంటుందండి, అలాగే దయించి ఈ అవార్డు ఇస్తున్నప్పుడు అవార్డులో ఆ రౌండింగ్లో గద్దరన్న ఫేస్ వేయండి అని నేను విజ్ఞప్తి చేశాను రేవంత్ రెడ్డి గారిని. అప్పుడేనా మీకు గద్దరన్న తెలంగాణ అవార్డ్స్ అని బాగా తెలిసేది. ఆయన నా విజ్ఞప్తి విన్నారు, తప్పకుండా చేస్తాం, ఆలోచిస్తామని చెప్పాడు ఆయన. ఆ రకంగా వచ్చే సంవత్సరం పట్టించే నంది అవార్డులో ఆ రౌండ్లో గద్దరన్న బొమ్మేసి గద్దరన్న తెలంగాణ అవార్డ్స్ అని ఇస్తే నిజంగా హ్యాపీ అండి. ఆ పని చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్స్ అ లాట్ అండి. మిత్రులరా, గద్దరన్న గురించి చాలామంది మహామహులు మాట్లాడడానికి ఉన్నారండి. ఆయన ఒక విషయం చెప్పాలండి, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనికేషన్ మార్క్స్. అంత గొప్ప మాననీయ కోణం ఉన్న మంచి మనిషి గద్దర్. ఒక చిన్నపిల్లాడు, అక్కడ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాడు, అందరితో కష్ట నష్టం పంచుకుంటాడు. తమ్మి అంటాడు, మూర్తి అంటాడు, మొత్తం ఒకటా రెండో మొత్తం ఏమని అనుకోండి. ఆయన పంచే ఆప్యాయతకి అనురాగాలకి సెల్యూట్ చేస్తూ ఆయనతో నాకున్న అనుబంధానికి గుర్తెచ్చుకుంటూ ఆ మహానుభావుడు చాలా గొప్పవాడండి. ఎంత గొప్పవాడంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్లే చేసిన రోల్ ఎంతో మీకు తెలుసు. ఆయన ప్రాణం కూడా పోయే దశ వచ్చింది ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినందుకు. కానీ ప్రజల ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులతో మృత్యుంజయుడు అయ్యాడు. మళ్ళా అగైన్ తెలంగాణ ఉద్యమం కోసం అమోఘంగా ఫైట్ చేశాడు, పాడాడు, ఆడాడు. దట్ ఈస్ గద్దర్. పొడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా, వీర తెలంగాణమా, బలబలే. That is Gaddar. What a great contributor he did to the society, the nation, and each and everybody and everything. Salute to Gaddar. Thanks a lot అండి. నమస్కారం మీకు. నిజానికి నారాయణమూర్తి గారి ఆరోగ్యం బాగుంది, చాలా బాగుంది. అందుకే చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. చంటి, అదేవిధంగా సిఎల్ యాదగిరి గారు, దయచేసి మీరు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.